సార్ ఫుల్ బిజీ లైఫ్, బాగా ఒళ్ళు నొప్పులు, కాళ్ళు నొప్పులు, ఎక్సర్సైజ్ చేయడానికి టైం ఉండదు, సరిగ్గా ఫుడ్ తీసుకోవడానికి టైం ఉండదు. మా ప్రేక్షకులకి మేబీ బహుశా నేను కూడా అందులో ఉంటాను, మమ్మల్ని అంటావు నువ్వు తింటావు అని నన్ను తిట్టుకుంటారు. సో మాకు మీరు మీ నాటు వైద్యం ద్వారా ఇచ్చే చిట్కాలతో మా నడుము నొప్పులు, ముఖ్యంగా కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, ఆపరేషన్ దాకా కూడా వెళ్ళే పరిస్థితులు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. మరి మీరు ఎటువంటి చిట్కాలతో మాకున్న సమస్యని తొలగిస్తారు? కానీ ఇక్కడ శరీరానికి వ్యాయామం లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండవది సరైన ఆహారం తీసుకుంటున్నారు, బాడీలో గ్రీసింగ్ ఉత్పత్తి కావట్లేదు. అంటే జిగురు పదార్థం, బండ్ల కన్నా గ్రీస్ కొడతారు కదండి, బేరింగ్ ఫ్రీగా కావాలి. ఇక్కడ బేరింగ్లు, ఇవే బేరింగ్లు. ఈ బేరింగ్ ఫ్రీగా ఎందుకు కాలేకపోతుంది? వాతం పెరిగింది బాడీలో. సరే, ఏది కొలబడిపోయిందో ఈ నొప్పులు పోవాలా, ఏం చేయాలా అని సబ్జెక్ట్. దీనికోసం ఏం చేయాలంటే మహాబీర విత్తనాలు తెచ్చి మిక్సీలో కొట్టాల. మనకు దొరుకుతాయి సార్ బయట? ప్రపంచమంతా దొరుకుతాయమ్మా. కరోనా వచ్చినట్టుకి చాలా భయపడిపోయి ఎక్కడ చూసినా ఆరోగ్యం తిరిగారు. ఇప్పుడు మహాబీర విత్తనాలు 200 గ్రాములు తెచ్చి, మహాబీర విత్తనాలు, దాంట్లో చిన్న చిన్న చిట్కా పుల్లలని పక్కన పెట్టండి, దాన్ని మిక్సీలో పౌడర్ కొట్టండి, కంటైనర్లో భద్రపరచండి, రాత్రికి నానేయండి, గ్లాస్ వాటర్లో 1 స్పూన్, పొద్దున్నే తాగేయండి. డైరెక్ట్ ముఖం కడిగిన తర్వాత డైరెక్ట్ తాగండి పరగడుపున. ఉదయం నానేసి రాత్రి నానేసి ఉదయం, ఇవి చేస్తూ 4 గంటల టైంలో, మధ్యాహ్నం 4-3 గంటల ప్రాంతంలో ఒక 3 లేక 4 టీ స్పూన్లు అవిసి గింజలు నమిలి తినాలా. పచ్చి బెండకాయలు తినాలా, 2-3. సార్ అంటే ఇలా అడుగుతున్నా అని అడగచ్చు, మేబీ బహుశా ఈ సమస్య బయటికి చెప్పలేకపోవచ్చు. కొంతమంది కొద్దిగా ఏజ్ రీత్యా పళ్ళు లేక నవలేని వాళ్ళు ఉంటారు. అందుకే పౌడర్ చేసేది ఇక్కడ. ఓకే, పౌడర్ చేసుకొని చక్కగా మింగేలా, లేకపోతే మళ్ళీ ఏదైనా పాలు నీళ్ళల్లో మింగాలంటారా? పాలలో కలుపుకొని తాగేయచ్చు. మహాబీర విత్తనాలు ఏ విధంగా పౌడర్ చేసి రాత్రి నానేయడం, ఉదయం నానే సాయంత్రం అలవాటు చేసుకున్నామో, మధ్యాహ్నం కూడా అంతే. ఈ అవిసి గింజల చూర్ణాన్ని 1 స్పూన్ అలా నోట్లో వేసి సప్పరించండి, అని పాలు తాగండి లేదా నీళ్లు తాగండి. ఇది రక్తంలో కలిసి గ్రీసింగ్ పెంచడంలో మహోన్నత స్థానం. రోజు 2 బెండకాయలు ఏ విధంగా తినండి, అన్ని ఆకుకూరలు తినండి, క్యారెట్, బీట్రూట్, కోసి ఇవన్నీ తినండి. ఇవి తినకనే ఈ రోగాలు వస్తాండి. జఠరాగ్ని పెంచే ఆహారాలు, మసాలాలు, బిర్యానీలు ఇవి పక్కన పెట్టండి. ఈ చికెన్ అస్సలు తినకండి, వచ్చేదే దీంతో రోగం. సార్ మరి వీటిని వాడిన వెంటనే వాళ్ళు మెడికేషన్స్ ఇప్పటికీ కొంతమంది తీవ్ర స్థాయిలో ఇబ్బందుల నుండి ఆపరేషన్స్ దాకా వెళ్ళే వాళ్ళు ఉండొచ్చు, అది కాళ్ళకి వీటికి. మరి వాళ్ళు ఈ పర్టికులర్ మీరు వాడే చిట్కా వాడటంతో మెడిసిన్స్ వాడటం ఆపేయాలా, కంటిన్యూ చేయాలా? ఆపేయచ్చు. ఇప్పుడు ఇంటర్నల్గా చెప్పినా అప్లై చెప్తా, లోపలికి చెప్పానమ్మా, ఇంటర్నల్గా చెప్పా. ఇప్పుడు పైపూతకి ఏం చేయాలి మనం? స్వచ్ఛమైన నువ్వుల నూనె లేదా ఆముదం, అందులో ఏం చేయాలో 1 గుప్పుడు మిరియాలు, 1 గుప్పుడు వెల్లిపాయలు దంచండి, కచ్చా పచ్చగా దంచి అందులో వేయండి, బాగా మరిగించండి. అవి మాడే తరుణంలో దాన్ని వడబోసుకొని దాన్ని మోకాలకు తిక్కడం అలవాటు చేయండి. ఇక్కడ ఈ గ్రీసింగ్ వల్ల ఈ సెక్షన్ అంతా టైట్ అయిపోయి ఉంటుంది, ఇది లూజ్ అయిపోతుంది. ఇంటర్నల్గా చెప్పాను, అప్లై చెప్పాను. ఈ రెండిటి చేయక ముందు ఇంకొక పని చేయాలా, మల విసర్జన కోసం ఏదైనా తీసుకోవాలా. బాగా మోషన్స్ అయిపోయి, బాగా మోషన్స్ కావాలమ్మా. ఓకే, ఎందుకు సార్ దానికి కారణం? ఎందుకంటే రక్తం శుద్ధి కావాలా ఫస్ట్. ఈ పొట్టలో ఉన్న వేడి, వాతము, మేహము మలద్వారం ద్వారా బయటికి వచ్చేస్తే ఆ తర్వాత మీరు ఏ ఔషధం తీసుకున్నా అద్భుతంగా పనిచేస్తుంది. సార్ మరి ఇప్పుడు మోషన్ ఫ్రీ అవ్వడానికి మళ్ళీ మందులు అని వాడకుండా న్యాచురల్గా ఫ్రీగా మొత్తం దంచి కొట్టాలి అని, సునామకి చూర్ణం ఉంది కదండి, అమ్మలాంటి సునామకి చూర్ణం కొట్లో దొరికేస్తుంది. ఆ సునామకి చూర్ణం తెచ్చుకొని రోజు 1 స్పూన్ అలా గోరువెచ్చిన వాటర్లో 3 రోజులు వాడండి, దాని పని మనం చేసుకుని వెళ్ళిపోతుంది. పొద్దున్నే పరగడుపున, నైట్ పడుకొని. ఈ సునామకి చూర్ణం 3 రోజులు వాడే రోజుల్లో మజ్జిగ, మాంసము ఇటువంటి తీసుకోకూడదు, పెరుగు అసలు తినకూడదు, ఏది తీసుకోకూడదు, మధ్యాహ్నం కూడా తీసుకోవద్దు అసలు. 3 పూటలు ఎప్పుడు కూడా ఈ 3 రోజులు సునామకి చూర్ణం రాత్రి పూట మీరు నీళ్ళల్లో తీసుకుంటున్నప్పుడు, గోరువెచ్చని నీళ్ళల్లో తీసుకుంటున్నప్పుడు మీరు అసలు
ముట్టకూడదు. మాంసం తీసుకోకూడదు, మాంసం, గుడ్లు, నీసు ఇవి ఈ దరిద్రం ఏది తీసుకోకూడదు. ఓకే. పక్కన పెట్టేసి 3 రోజులు ప్రశాంతంగా ఇంట్లో పప్పు అన్నం రసం తినుకుంటూ ఇది వాడామంటే మల విసర్జన సాఫీగా జరిగిన తర్వాత ఆటికే మీకు సగం వెళ్ళిపోతుంది. అంటే 3 రోజులు అవి ఆ ప్రాసెస్ అయిన తర్వాత మీరు చెప్పినటువంటి రెమెడీ పాటించాలి. రాత్రిపూట పొడిని నానపెట్టి పొద్దున కల్లా తాగాలి. మహాబీర విత్తనాలు మిక్సీలో పౌడర్ చేసి ఒక వాటర్లో ఒక నార్మల్ వాటర్లో 2 స్పూన్లు వేసి ఏదైనా ప్లేట్ మూసి పెట్టండి. ముఖం కడగానే పొద్దున తాగేస్తాను అంటే మళ్ళీ వేసి పెట్టండి. నైట్ మళ్ళీ నైట్ తిన్న తర్వాత సార్, రాత్రి భోజనం చేసిన నైట్ చేసిన తర్వాత ఉదయం 2 స్పూన్లు, రాత్రి 2 స్పూన్లు చేస్తూ మధ్యాహ్నం 3 గంటల ప్రాంతంలో 2 టీ స్పూన్ల అవిసె గింజలు తినచ్చు. పళ్ళు లేని వాళ్ళు పౌడర్ చేసి వాటర్లో కలుపుకొని తాగేసేయచ్చు, లేదా చప్పరించి తర్వాత పాలు తాగేయచ్చు. అంతే. ఇది ఎన్ని రోజుల వరకు వాడాలి? 90 రోజుల చిట్కా ఇది. 90 రోజులు ఆపరేషన్ లేకుండా, ₹1 ఖర్చు కాకుండా 90 రోజులు ఇది వాడితే ఖచ్చితంగా ఆపరేషన్ దాకా వెళ్ళిన వాళ్ళైనా ఎటువంటి వాళ్ళకైనా. ఇప్పుడు వాళ్ళు ఏమంటారు, వెమకులు అరగడం ఛాన్స్ ఉండదమ్మా. ఈ యమకి మధ్యలో లేయర్ ఆ జిగురు వెళ్ళిపోయి అలా కూర్చొని అది పెయిన్ వస్తుంది అన్నమాట, అది వాపు వస్తుంది. ఈ స్వెల్లింగ్ పోవాలంటే పైపూతకి చెప్పాను, ఇంటర్నల్గా చెప్పాను, మల విసర్జన ఈ 3 చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు మామూలుగా ఎదురు. నా అనుభవం, నా దగ్గర చాలామంది వచ్చారు. రెండవది, ఈ మోకాళ్ళు నడుమునికి భాగం చిన్నగా ఉండి ఇక్కడ నీకు పెద్దగా ఉంటుంది, పొట్ట ఇంత పెద్దగా అయిపోయింది. సింగిల్ ప్యాక్, అది 6 ప్యాక్ కాదు. ఎప్పుడైతే ఈ సింగిల్ ప్యాక్ వచ్చేస్తుందో ఈ బిల్డింగ్ పెద్దగా అయినప్పుడు పిల్లర్లు వీక్ అవుతాయి. అప్పుడే వస్తాయి ఈ మోకాళ్ళ నొప్పులు. పుట్ట తగ్గడానికి గోరువెచ్చనిగా నీళ్లు తాగాల, ఇలా ఎనుక వంగాల రోజు 10 నిమిషాలు, ఆటోమేటిక్గా మీరు తగ్గిపోతారు. ఓకే ఓకే. గోరువెచ్చని నీళ్ళు పరగడుపుని తాగేసి కాసేపు వెనక్కి వంగడం అలవాటు చేసుకుంటే ఈ ఫ్యాట్ అంతా కరుగుతుంది. అంటే స్టమక్ మొత్తంలో ఫ్లాట్ అయిపోతుంది. దానికి చాలా ఆయుర్వేద చిట్కాలు ఉన్నాయి, సింపుల్ చిట్కాలు ఉన్నాయి. ఆ నూనె తయారు చేయడం, ఆ పొట్టకి, ఈ పిరుదులకి, తొడలకి బాగా మర్దన చేస్తే ఆటోమేటిక్గా సన్నగైపోతారు. ఆ చెమట రూపంలో మనం ఎలాగో దానికి వీడియో కూడా చేశాం కాబట్టి ఈ ఒబేసిటీ కానీ బరువు పెరిగిన వాళ్ళకి తగ్గడానికి చక్కగా ఆ రెమెడీస్ వాడుతూ మళ్ళీ మీరు చెప్పినట్టు గోరువెచ్చని నీళ్ళు తాగి వెనక్కి వంగితే పొట్ట తగ్గుతుంది. దాని తర్వాత మోకాళ్ళ నొప్పులకి ఎటువంటి చిట్కాలో మీరు చక్కగా చెప్పారు. సో చూసారు కదా, మోకాళ్ళ చిట్కాకి ఇంత అద్భుతమైన రెమెడీ మనం మేబీ బహుశా ఎప్పుడు చూసుండము. మళ్ళీ కేఎస్ రసూల్ సర్జీ గురూజీ చెప్పినటువంటి నాటు వైద్య చిట్కాలు ఎంత ప్రభావితం అవుతాయంటే మనము ఖచ్చితంగా ఆపరేషన్ దాకా వెళ్ళే ఎటువంటి సమస్య అయినా సరే వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే మన వంట ప్రాంతాన్ని, వంట చేసుకునే కిచెన్ని వైద్యశాలగా మార్చుకుంటే ఖచ్చితంగా మన సమస్యలన్నీ తగ్గిపోతాయి అన్నమాట. ఇటువంటి మరిన్ని టిప్స్ కోసం కీప్ వాచింగ్.